5 స్టార్ క్లౌడ్ కిచెన్. ఈ దారిలోకి మేము వచ్చాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ముందుగా అందరికీ నమస్కారం అండి. నిజానికి బడ్జెట్ అంటే కేవలం అంకెలు అయితే కాదండి, అది రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమానికి సంబంధించిన ప్రామాణిక హామీ పత్రం. అంటే ప్రభుత్వం ప్రామిస్ చేస్తుంది ఈ సంవత్సరం మేము చేయబోతున్నాం అని చెప్పి. అయితే నిన్న బడ్జెట్ ప్రతిపాదనలు చూస్తే అది ఏమాత్రం ఆచరణ సాధ్యం కాని, అమలుకు కూడా సాధ్యం కాని గణాంకాలుగా కనిపిస్తున్నాయి. ఇది వీళ్ళు ఈనాడుకు వచ్చేటప్పటికి ఈ బడ్జెట్ ని ఆకాశానికి ఎత్తేసే విధంగా, అలాగే ఆంధ్రజ్యోతి కూడా వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు పెట్టిన హెడ్డింగ్లు, ఈనాడైతే పునర్నిర్మాణానికి పునాది అంటే ఇప్పటిదాకా రాష్ట్రం అధోగతి పాలైపోయింది, మళ్ళీ వీళ్ళు పునర్నిర్మిస్తామని చెప్పి ఈ బడ్జెట్ లో చెప్పినట్టుగా చెప్తారు. అక్కడ ఆంధ్రజ్యోతి వారైతే సంక్షేమం, అభివృద్ధి ఈ రెండుకి పెద్దపేట వేసారంట. ఓకే, కానీ ఇదే బడ్జెట్ ను వైసీపీ హయాంలో ప్రవేశపెట్టి ఉంటే ఇవే పత్రికలు ఎటువంటి హెడ్డింగ్ పెట్టేవి? బడ్జెట్ డొల్ల, రాష్ట్రం గొల్ల, 1,00,000 కోట్లు అప్పు చేయాల్సిందే, అంకెల రంకెలు, అంకెలతో రంకెలు వేయిస్తున్నారు, ఆదాయం మూరెడు, ఖర్చులు బారెడు. కృష్ణరాజు గారు అప్పుడు రాసిన అవి కృష్ణరాజు గారు అప్పుడు రాసిన హెడ్డింగ్లు తీసుకొచ్చారా మీరు? వెరీ గుడ్, వెరీ గుడ్. జనానికి అర్థం అవ్వాలి. అట్లా కరెక్ట్. అవును, అప్పుడు రాసిన తీరు ఇప్పుడు రాస్తున్న తీరుకి. అందుకే నేను మాఫియా అని వీళ్ళు భయం చేయడానికేమో బిల్డప్ బాబాయిలు ఇట్లా అరాచకంగా అబద్ధాలు రాస్తానికి పనిగట్టుకుని మోసపూరితమైన కథనాలు ఇస్తున్నారనే బాధతోటే మాఫియాగా మారారు అంటానికి చెప్తున్నాను. ఇటువంటి మసిపూసి మారేడుకాయ చేసే విధంగా ఈ పత్రికలు, అంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న పత్రికలు ఇటువంటి క్యాప్షన్స్ గతంలో పెట్టాయి, ఇప్పుడు పూర్తిగా స్వరం మార్చి అనుకూలంగా పెడుతున్నాయండి. అయితే ఈ బడ్జెట్కి సంబంధించి ఒకసారి మనం వాస్తవాలను, గణాంకాలను విశ్లేషిస్తే మనం ఇందాక అనుకున్నట్టు ఇది అభివృద్ధి నిరోధక బడ్జెటే కాదండి, ఆంధ్రప్రదేశ్ను భవిష్యత్తులో అప్పుల కుప్పల్లో ముంచేసే బడ్జెట్గా మనం దీన్ని భావించాలి. ఈ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ బడ్జెట్ అంచనా అంటే సుమారు 2.94 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టాం, ఈ ఖర్చులు మేము చెయ్యాలి అంటే దీనికి సంబంధించి రాబడికి మనం పక్కన పెడితే దాదాపు 93,000 కోట్ల రూపాయల అప్పులు చేయాలి అని చెప్పి బడ్జెట్లోనే పెట్టారండి. అంటే 2024-25 సంవత్సరంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా 93,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రజలకు చెప్పింది. అయితే అది కూడా అవాస్తవమేనండి. నిజానికి వీళ్ళు ఈ బడ్జెట్ ను వాళ్ళు మేనేజ్ చేయాలి అంటే దాదాపు 1,26,000 కోట్ల రూపాయలు అప్పులు చేయాలి. ఇది ఎలాగంటే మీకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా మీకు జీతభత్యాలకి 60,000 కోట్ల రూపాయలు పే చేయాలండి. మొత్తం అన్ని రకాల జీతభత్యాలకు, పెన్షన్లకు కూడా కలిపితే 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. అలాగే మీకు అప్పులు రీపేమెంట్కి, వడ్డీలకు దాదాపు 53,235 కోట్లు ఖర్చు పెట్టాలి. అంటే ఇవి కాకుండా కీలకమైన 21 శాఖలకు నిన్నటి బడ్జెట్ ప్రతిపాదనలో 2,14,000 కోట్ల రూపాయలు కేటాయించారు. అంటే మొత్తం ఎంత అవుతుందండి? అది 3,27,000 కోట్ల రూపాయలు. అంటే వీళ్ళు పెట్టిన బడ్జెట్ ఏమో 2.94 లక్షల కోట్ల రూపాయలకి, కానీ అంకెల్లో చూపిస్తుంది 3.27 లక్షల కోట్లకు. అంటే ఇవన్నీ కూడా వీళ్ళు చేయాలి అంటే 93,000 కోట్ల రూపాయలు కాదండి, దాదాపు 1,26,000 కోట్ల రూపాయలు అప్పులు చేయాలి. అయితే ఇది కాకుండా మనకి ముఖ్యమైన విషయం ఏంటంటే దీనికి సంబంధించి వాళ్ళు సంపద సృష్టిస్తామని చెప్పి ఒక కొత్త నినాదం అన్నమాట. అంటే అప్పులు చేసి సంపద మేము క్రియేట్ చేస్తామని చెప్పి చెప్పాడు ఆయన. సరే, చంద్రబాబు నాయుడు గారి మాటలు చెప్పాలంటే ఇదంతా ఈ అప్పులు చేస్తే తీర్చేది ఎవడు?
ఎవరు తీరుస్తారండి? హెరిటేజ్ కంపెనీ తీరుస్తుందా? ఈనాడు వారు తీరుస్తారా? ఆంధ్రజ్యోతి వారు తీరుస్తారా? నారా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ తీరుస్తారా? ఎవరు తీరుస్తారు ఈ అప్పంతా? ఇదంతా కూడా ప్రజల నెత్తిని నెట్టాలి, ప్రజలే దీన్ని భరించాలి. ఈ మాట చెప్పింది ఎవరండి? గతంలో కొద్దిగా మార్పులు చెప్పులతో చంద్రబాబు నాయుడు గారే. అంటే ఈ రాష్ట్రాన్ని ఓపెన్ గానే అప్పుల కుప్పగా మార్చే ప్రయత్నాన్ని ఈ బడ్జెట్ లో చేస్తున్నారు. సరే, మనం ఇందాక అనుకున్నట్టు మీరు ఈ అప్పులకు సంబంధించి గతంలో చాలా భయంకరమైన దుష్ప్రచారం చేశారండి, అవాస్తవాలను స్ప్రెడ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ఉన్న అన్ని రకాల అప్పులు కలిపి ఒకడు 10,000 అంటాడు, ఇది యనమల రామకృష్ణ గారు 12,000 అంటారు, చంద్రబాబు నాయుడు 13 లక్షల కోట్లు అని చెప్పి అంటారు, పురంధేశ్వర వెళితే 14 లక్షల కోట్లు అని చెప్పి అంటారు. అల్టిమేట్ గా తేలింది ఎంతండి? ఇక్కడ 6.46 లక్షల కోట్లు మాత్రమే అప్పు ఉన్నట్లుగా వీళ్లే ప్రకటించారు. అంటే అందులో మళ్ళీ విభజన నాటి అప్పు చంద్రబాబు గారి కాలంలో ఉన్న అప్పు కూడా ఉంది కదండి. కూడా ఉందండి. అది చెప్పట్లేదు, మళ్ళీ అది చెప్పరాళ్ళు. గ్యారంటీ ఇచ్చింది ఈ ప్రభుత్వం, గ్యారంటీ ఇచ్చింది, గత ప్రభుత్వం వచ్చిన గ్యారంటీ అన్ని రకాల అప్పులు పాతది కొత్తది కలుపుకున్నప్పటికీ కూడా మొత్తం అక్యూములేట్ అయినప్పటికీ 6.46 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే. మరి పురంధేశ్వరి గారికి 14 లక్షల కోట్ల అప్పు ఎలా వచ్చింది? దీనిని ఎవరు ప్రశ్నిస్తారు? దీనిని ప్రజలు నమ్మారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే వీరు చెప్పిన అబద్ధాలను, అంటే పదే పదే చెప్పిన అబద్ధాలను ప్రజలు నమ్మారు. ఇది అత్యంత దారుణం. ఫలితంగా రాష్ట్రం ఈ రోజున అనేక సమస్యలను ఎదుర్కోబోతోంది. ఇక రెండో విషయానికి వచ్చేటప్పటికండి, రెవెన్యూ వ్యయాలు. రెవెన్యూ వ్యయాలంటే జనరల్ గా ఆస్తుల కల్పన లేని అనుత్పాదక వ్యయాలు. ఈ బడ్జెట్ లో సింహభాగం కేటాయించింది దేనికండి? ఈ పనికిమాలిన అనకూడదు కానీ ఆస్తుల కల్పన లేని అనుత్పాదక వ్యయాలు. అంటే దీనిలంతా దాదాపు 2.35 లక్షల కోట్ల రూపాయలు ఈ అనుత్పాదక వ్యయాలకు ఈ ప్రభుత్వం కేటాయించింది. సరే, ఆస్తుల కల్పనకి ఎంత కేటాయించారండి? దాంతో పోలిస్తే వాళ్ళు కేటాయించింది కేవలం 32,000 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే ఆస్తుల కల్పనకి మీరు 32,000 కోట్లు కేటాయించామని చెప్పి అనుత్పాదక వ్యయాలకు మాత్రం 2.35 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ 32,000 కోట్ల రూపాయలతో మీరు అసలు ఎంత ఖర్చు పెడతారు? ఎంత ఆస్తిని క్రియేట్ చేస్తారు? తర్వాత రాబడులకు సంబంధించి కూడా దాదాపు రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాల రాబడులు, అంటే రాష్ట్రానికి సంబంధించిన సొంత వనరులు, కేంద్రం ఇచ్చే గ్రాంట్లు, ఏవైనా కానివ్వండి, మొత్తం అన్ని కలిపి కూడా 2 లక్షల కోట్ల రూపాయలు రాబడులు చూపిస్తున్నారు. మీరు 2 లక్షల కోట్ల రూపాయలు రాబడి చూపించి 2.94 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ మీరు ఎలా ప్రవేశపెడతారు? సరే, ఈ 2.94కు సంబంధించి కూడా ఆ అంకెలు కూడా అవాస్తవమే. మీరు దాదాపుగా 3.27 లక్షల కోట్ల రూపాయలు ఇది బడ్జెట్ గా మారుతోంది. అంటే ఇవన్నీ కూడా జనానికి ఏదో అంకెలు కుమ్మరించి, ప్రజలనెత్తిన అంకెలు కుమ్మరించి నీవు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి చివరికి ఏమీ చేయకపోవటం అనేది జరుగుతుంది. ఈ ప్రభుత్వం ప్రకటించినట్టుగా ఈ 2 లక్షల రూపాయల ఆదాయంలో కూడా ఇది కూడా ఆచరణ సాధ్యం కాదండి. ఎందుకంటే గత 6 నెలలుగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఆదాయాలన్నీ కూడా మైనస్ లో ఉన్నాయి. దాదాపు 2% మైనస్ లో ఈ ఆదాయాలు ఉన్నాయి. అంటే గత ఏడాది 6 నెలలతో పోలిస్తే ఈ ఏడాది 6 నెలల్లో ఆదాయాల వృద్ధి అనేది మైనస్ లో ఉంది. ఇలా మైనస్ లో ఉంటే మీరు 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఎట్లా సంపాదిస్తారు? సరే, మీరు ఇవన్నీ కూడా ఒకవైపు చెబుతూనే మరోవైపు ఏం చెప్తారంటే సంక్షేమానికి పెద్దపీట. సంక్షేమానికి మీరు ఏం పెద్దపీట వేశారంటే అక్కడ మీరు దేనికి ఇచ్చారు? మీరు నిధులు ఎక్కడిచ్చారు? ఫర్ ఎగ్జాంపుల్ మీకు తల్లికి వందనం సంబంధించండి, దాదాపు 83 లక్షల మంది ఈ రాష్ట్రంలో ఎలిజిబుల్ తల్లులుంటే వారికి మీరు 15 నుంచి 18,000 ఇస్తామని చెప్పి ఓదరగొట్టారు. ప్రతి ఇంటికి చెప్పారు. పాపం జనం నమ్మారు. మాలాంటి వాళ్ళు అందరూ ప్రజలు, మనంతా అమాయకులు కాబట్టి అంతా నమ్మే చోట్ల ఇస్తాం. కానీ ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు? ఈ స్కీమ్కి సంబంధించి ఎంత ఇచ్చారు వీళ్ళు? దాదాపు సంవత్సరానికి ఈ స్కీమ్ అమలు చేయాలంటే 12,450 కోట్లు కావాల్సి వస్తుంది. కానీ బడ్జెట్ లో వీళ్ళు కేటాయించింది 5,386 కోట్లు. ఇది ఎట్లా సాధ్యం అవుతుంది అమలు చేయడం? దీన్ని ఇంత తక్కువ ఏమడుతూ? అలాగే అన్నదాత సుఖీభవ. ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 53.53 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే వారికి ఈ పథకాన్ని తూచా తప్పకుండా ఇంటోట అమలు చేయాలనుకుంటే
10,706 కోట్ల రూపాయలు అవసరం వస్తుంది. కానీ దీంట్లో కేటాయింపు ఎంత అండి? 1000 కోట్లు. అంటే 10,000 కోట్ల రూపాయలు అవసరం అయితే 1000 కోట్లు మీరు విధిస్తున్నామని చెప్పి అన్నదాత సుఖీభవ అంటారా? అంటే అన్నదాతను తీసుకెళ్లి సంక్షోభం నెట్టేస్తారా మీరు? మీరు డబ్బులు ఇస్తారని చెప్పి వాడు ఆశగా ఎదురు చూస్తూ ఉంటే వారికి మీరు నిరాశ కలిగిస్తారా? తర్వాత మీకు సిలిండర్ దీపం పథకానికి సంబంధించి సిలిండర్ ఒకటి. దీనికి సంబంధించి దాదాపు ఆంధ్రప్రదేశ్లో 1,40,00,000 మంది లబ్ధిదారులు ఉంటారండి. వీరికి ఏడాదికి 3 సిలిండర్లు ఇవ్వాలి. అయితే వీరు దీనికి కేటాయించింది ఎంత అంటే వీరు కేవలం 800 కోట్లు ఎంతో మాత్రం కేటాయించారు. కానీ ఖర్చు మాత్రం 1000 కోట్లు ఉంది. దాన్ని మీరు కూడా దీపాన్ని కూడా మీరు గాలికి వదిలేసి భవిష్యత్తులో దాన్ని కూడా మీరు ఆర్పేసి ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆడబిడ్డ నిధికి 37,000 కోట్ల రూపాయల నిధులు అవసరం వస్తే దాదాపు 2 కోట్ల మంది లబ్ధిదారులు ఈ పథకం కిందకి కవర్ అవుతారు. మీరు 1 రూపాయి కూడా కేటాయించలేదు. అంటే మీరు ఎక్కడ సంక్షేమం చేశారు, ఎక్కడ అభివృద్ధి చూపిస్తారు మీరు? మళ్ళీ ఈ సంవత్సరం అంటే 24-25లో జిఎస్డిపి గ్రోత్ రేటు 15% చూపిస్తామని చెప్పి అంటారు. అసలు మీకు ఆదాయం లేదు, మైనస్ లో ఉన్నారు మీరు. ఆదాయ కల్పనకు సంబంధించిన ఉత్పాదక వ్యయాలు లేవు. ఎందుకంటే మీకు అనుత్పాదక వ్యయాలు ఎక్కువ ఉన్నాయి, ఉత్పాదక వ్యయాలు లేవు. మరి ఏ రకంగా మీరు ఆదాయం పెంచుతారు? అంటే ప్రజల మీద అప్పులతో పాటు ప్రజల మీద పడి పన్నులు వసూలు చేస్తారా? కాబట్టి ఎట్లా చూసినప్పటికీ కూడా ఈ బడ్జెట్ అనేది అత్యంత బాధ్యతారాహిత్యమైన బడ్జెట్ గా కనిపిస్తోందండి. నిజానికి అంటే ఈ సూపర్ 6 అనేది సూపర్ బ్లఫ్ గా మారుస్తున్నారు. అలాగే ఎన్నిక సందర్భంలో చేసిన వాగ్దానాలన్నీ కూడా శుష్క వాగ్దానాలుగా నిరూపిస్తున్నారు. సంపద సృష్టి పేరుతో సంక్షోభానికి బాటలు వేస్తున్నారు. కాబట్టి ఈ బడ్జెట్ వలన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒరిగేది ఏమీ లేకపోగా భవిష్యత్తులో వారి మెడలో అలాగే వారి నెత్తిన పన్నుల భారం, అప్పుల భారం మోపడానికి ఈ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది బడ్జెట్ రూపంలో. కేఎస్ఆర్ గారు రైట్.